ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలంపాలెం హోంమంత్రి అనిత అనకాపల్లి ఉత్సవ్ నేపథ్యంలో ముత్యాలపాలెం తీరంలో ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో త్వరలో జరగనున్న అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియంలో నిర్మిస్తున్న ప్రధాన వేదికను, ఇతర ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఉత్సవానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. పోస్టర్ మరియు థీమ్ సాంగ్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి ఉత్సవ్ ప్రత్యేక పోస్టర్ను మరియు థీమ్ సాంగ్ను హోంమంత్రి అనిత, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. ఉత్తరాంధ్ర సంస్కృతికి పెద్దపీట. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విశాఖ ఉత్సవంతో పాటు అనకాపల్లి, అరకు ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనకాపల్లి జిల్లా ఏర్పడ్డాక నిర్వహిస్తున్న మొట్టమొదటి ఉత్సవం ఇది. ఉత్తరాంధ్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా, అనకాపల్లి కల్చర్ గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా కార్యక్రమాలు రూపొందించాం. జిల్లాలో 4 చోట్ల వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మంత్రి పేర్కొన్నారు. క్రాకర్స్ ఒకవైపు, అదేవిధంగా మనకి గీతా మాధురి గారి కాన్సెప్ట్ ఒకటి, అదేవిధంగా జబర్దస్త్ టీం వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజలందరినీ కూడా అలరించడానికి, ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సిద్ధపడ్డాం. అట్ ద సేమ్ టైం మనకి అనకాపల్లిలో కూడా రేపు ఈవినింగ్ కార్నివాల్ ఒకటి ఏర్పాటు చేశాం. మనకి లోకల్ ఫెస్టివల్స్ కి తెలుసు, లోకల్ కల్చర్ తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన లోకల్ కల్చర్ అన్నది, మన లోకల్ సాంప్రదాయం అన్నది ప్రపంచానికి చూపించడం అనేది చాలా అవసరం. దానిలో భాగంగానే మనకి అందరికి ఇలవేల్పు నూకాలమ్మ తల్లి టెంపుల్ తాలూకా ప్రాశస్త్యాన్ని చెప్పేటట్టుగా ఒక కార్నివాల్, ఇలాంటి కార్నివాల్స్ ఏర్పాటు చేసుకుని ఎన్టీఆర్ స్టేడియం లో కూడా రామ్ మిరియాల గారిది ఒక కాన్సెప్ట్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఓవరాల్ గా మేము చాలా అన్ని అరేంజ్మెంట్ చేసాం. ఈ 2 రోజులు అనకాపల్లి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం, కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాం. కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించుకొని ఒక మంచి ఆనందాన్ని పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఏదైతే గవర్నమెంట్ ఆశయం ఉందో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్, దానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. ఎస్పెషల్లీ ముత్యాలంపాలెం గ్రామ ప్రజలకి కూడా నాకు ఒక విన్నపం, ఇక్కడున్న లోకల్ లీడర్స్ కి అందరికీ కూడా నా విన్నపం, ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి ఫస్ట్ టైం మన ముత్యాలంపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఆ విషయంలో సహాయం చేస్తారని కోరుకుంటున్నా. ఎస్పెషల్లీ బీచ్ ఏరియాలో అనేసరికి చాలా మంది పిల్లలు బీచ్ లోకి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి వాటికి కొంచెం ముందుకెళ్తుంటారు. దయచేసి అలాంటి పనులు చేయొద్దు. రేపున్న బీచ్ గేమ్స్ ఉన్నాయి, చక్కగా బీచ్ వాలీబాల్ ఉంది, బీచ్ కబడ్డీ ఉంది, పారాగ్లైడింగ్ ఉంది, బీచ్ లోని ఉన్న చాలా బోట్ రైడింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ఎంజాయ్ చేయండి. కానీ ఎవరికి తెలియకుండా బీచ్ లో స్విమ్మింగ్ చేయడానికి అలాంటి వాటికి మాత్రం దయచేసి పోవద్దని పిల్లలందరినీ కూడా కోరుకుంటున్నా. అట్ ద సేమ్ టైం బీచ్ లో కూడా గజ ఈతగాల్ని ప్రికాషనరీ వైడ్ గా కూడా గజ ఈతగాల్ని ఏర్పాటు చేయడం పోలీసు తరఫున, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్కడ ఇబ్బంది లేకుండా మెన్ ని కూడా డిప్లాయ్ చేసుకున్నారు ఎస్పీ గారు. మంచి వాతావరణంలో మంచిగా ఇవన్నీ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇంతకు ముందు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉండేటప్పుడు విశాఖ ఉత్సవ్ చాలా అంగరంగ వైభవంగా చేయడం అన్నది పరిపాటి, మీ అందరికీ కూడా తెలుసు. విశాఖ ఉత్సవ్ అంటేనే ఒక వైబ్ ఉండేది. ఆ విశాఖ ఉత్సవ్ జరుగుతున్న 3 రోజులు కూడా చుట్టుపక్కల ఉన్న మనం కంబైన్డ్ జిల్లాలో ఉన్న చాలా మంది విశాఖపట్నం చేరుకొని అక్కడ 3 రోజుల పాటు సేదతీరి వచ్చే సందర్భాలు కూడా చూసాం. అట్ ద సేమ్ టైం అరకులోని కూడా బెలూన్ ఫెస్టివల్ అని, అరకు ఫెస్టివల్ అని చేసి ఓవరాల్ గా ఒక మంచి వాతావరణాన్ని, ఒక టూరిజం ని ఎస్టాబ్లిష్ చేసే ఒక మంచి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా టూరిజాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టేట్ వైడ్ గా చాలా చోట్ల ఉత్సవాలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ గండికోట ఉత్సవాలని, లేకపోతే ఫ్లెమింగో ఉత్సవాలని, ఈ రోజు విశాఖ ఉత్సవాలని, వీటితో పాటు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఫెస్టివల్ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో కూడా
మొట్టమొదటిసారిగా ఈ అనకాపల్లి ఉత్సవ్ అన్నది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. నిజంగా దీన్ని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, మా ఎస్పీ గారు, ముఖ్యంగా లోకల్లో ఉన్న జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ గారు అందరూ కూడా దీన్ని ఎంపీ గారు అందరూ కూడా ప్రెస్టేజ్ గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి, విజయవంతం చేయాలని ఒక కంకణం కట్టుకుని ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మొన్న రీసెంట్ గా స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా వచ్చి ఒకసారి అందరితో మాట్లాడి మంచిగా చేయాలని చెప్పి వెళ్ళటం, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన ఎస్పీ గారికి అందరికీ కూడా లోకల్ టాలెంట్ ని మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి వైజాగ్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఈ రోజు దీనిలో ప్రత్యేకంగా భాగంగానే మీరు అందరూ కూడా చూస్తే యాక్చువల్ గా మనకి బీచ్ అంటే వైజాగ్ బీచ్, తర్వాత సూర్యలంక బీచ్, అన్నిటికీ మించి ఇంకా అందమైన బీచ్లు మనకి ముత్యాలంపాలెంలోని, అదేవిధంగా రేవుపోలవరం లాంటి విలేజెస్ లో కూడా అంతకన్నా మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి. వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాలంపాలెం బీచ్ లో ఒక మంచి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి. ఈ బీచ్ చాలా మందికి ప్రపంచానికి చూపించాలి. అదేవిధంగా మన అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఉల్లాసంగా, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో 4 చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ముత్యాలంపాలెం గ్రామంలో ఇక్కడ ఒకటి, అదేవిధంగా కొండకర్ల ఆవ మనందరికీ తెలుసు. నిజంగా మనకి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కూడా కొండకర్ల ఆవ, దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఈ రోజు కొండకర్ల ఆవ దగ్గర కూడా ఒక వాటర్ స్పోర్ట్స్ అన్నది, బోట్ రైడింగ్ అనేవి అవన్నీ కూడా పెట్టాలనే ఉద్దేశంతో అదొకటి, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి, అదేవిధంగా బెల్లం మార్కెట్ ఒకటి, ఈ 4 చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది. టూరిజం డిపార్ట్మెంట్ సిద్ధపడింది. దానిలో భాగంగానే రేపు మార్నింగ్ స్టార్టింగ్ కొండకర్ల ఆవ దగ్గర స్టార్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ మళ్ళా ముత్యాలంపాలెం ఇక్కడ ఈ విలేజ్ లో సుమారుగా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూనే ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తేనే, ఫుడ్ కోర్ట్స్ కూడా లోకల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేసేదానికి, అదే విధంగా ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేసేదానికి ఆ లోకల్ పెర్ఫార్మెన్సెస్, దింసా లాంటి డాన్సెస్ ని గానీ, డీజేస్ ని గానీ, ఫోక్ డాన్సెస్ ని గానీ ఏర్పాటు చేసి చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ గ్రామంలో ఫస్ట్ టైం అవకాశం వచ్చింది, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. నా నియోజకవర్గ ప్రజలే కాదు, అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా దృష్టి